ప్రవేణ యేసుక్రీస్తు నామములో సాక్ష్యం ఇచ్చేదా యేసయ్య అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సాక్ష్యాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక ప్రముఖమైనటువంటి దైవజనుల్ని నేను కలుసుకోవడం జరిగింది. ప్రభువు పేరు విన్నా, యేసు ప్రభు అనేటువంటి పేరు విన్నా మరి ఎంతగానో కూడా వ్యతిరేకించేటువంటి వ్యక్తి ఈరోజు దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నాడు, ఆయన ఎలాగునో దేవుని యొక్క పరిచయంలోనికి వచ్చారు. విషయాలన్నీ కూడా మరి ఆయన అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు వందనాలండి. మరి మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా యొక్క సాక్ష్యం ఇచ్చేదా యేసయ్య అనేటువంటి ఈ ఛానల్ ద్వారా మరి మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది. మీరు ఎలా, మీ యొక్క కుటుంబ నేపథ్యం, మీరు ఎలాగా ప్రభులోనికి వచ్చారు, ప్రభులోనికి రావడం గల కారణాలు, మరిన్ని విషయాలు మరి మా యొక్క ప్రేక్షకులతో పంచుకునే ప్రయత్నం చేస్తారా? తప్పనిసరిగా. ముందుగా ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి మా సోదరులు రాజు గారికి వందనాలు. అలాగే వీక్షిస్తున్నటువంటి ప్రియమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సందర్భంలో మాది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం. నా పేరు ప్రభువులో ఎపప్రా అని పిలువబడుతున్నప్పటికీ కూడా కోటిపల్లి శ్రీరామచంద్రమూర్తి అనే పేరు. మా నాన్నగారి పేరు రామారావు గారు, మా తల్లి పేరు చంద్రకాంతం. మేము ముగ్గురు అన్నదమ్ములు, ఒక సహోదరి. మేము ఒక నిష్ట కలిగినటువంటి మరి హైందవ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిని నేను. అలాంటి సందర్భంలో మరి చాలా ఆశ్చర్యకరంగా కూడా ఈ ప్రభువుని తెలుసుకుంటానని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా నా తలంపుల్లో కానీ, ఆయన్ని దేవుడిగా కానీ మరొక రకంగా నేను అనుకోలేదు. కానీ హఠాత్తుగా మరి ఎందుకో ప్రేమించి మరి ఆయనను అనుసరించడానికి, నమ్మటానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు. మీకు ఎందుకు ప్రభు అంటే ఇష్టం ఉండేది కాదు? ప్రభు అంటే మామూలుగా మేము చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి నేపథ్యాన్ని బట్టి మరి ఆ సందర్భంలో ఆనాడు మేము నమ్మినటువంటి దానిదే నిజమైందనేటువంటి భావంతో దీని మీద నాకు పెద్ద విశ్వాసం ఉండేది కాదు. ప్రభు పేరు చెప్పడానికి కూడా, వినడానికి కూడా మీకు ఇష్టం ఉండేది కాదు? అలాగనే కాదు, కానీ ఆ సందర్భంలో అలాంటి ఆలోచన నాకు ఎప్పుడు కలగలేదు. అయినా కానీ ఈ సందర్భంలో ఖచ్చితంగా మాత్రం యేసు ప్రభు అనేటువంటి పేరు నేను చెప్తానని కానీ, ఆయన్ని దేవుడిగా నేను ఒప్పుకుంటానని కానీ, లేకపోతే ఇవాళ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఆయన కొరకు బలంగా నేను సేవ చేస్తానని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యంగానే ఇవాళ నేను భావిస్తాను. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి మరి పరిస్థితిగా నేను భావిస్తాను. ఇప్పటికి కూడా మా యొక్క బంధుమిత్రాదుల్లో చూసినప్పుడు మ్యాక్సిమం 99% అబౌవ్ మరి అంతా కూడా ప్రభుని ఎరగినటువంటి వారే. మరి అటువంటి కుటుంబ నేపథ్యం కలిగినటువంటి మీరు ప్రభుని నమ్ముకోవడం అనేటువంటి ఎలాగా జరిగింది? ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాకు ఈ నర్సాపురం మరి పట్టణంలో ఉన్నటువంటి వాడుకను బట్టి మరి వ్యాపార పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి కుటుంబం అది. మరి అలాంటి సందర్భంలో రాజకీయంగా కూడా నేను పెరిగాను. అలాగే వ్యాపార పరంగా చూసినప్పుడు నా తండ్రి గారు వారి సోదరులతో కలిపి రైస్ మిల్ అనేది కూడా రన్ చేసేవారు. ఆ రకంగా వ్యాపార నేపథ్యం కూడా మాకు ఉంది. మరి అనుకోనటువంటి పరిస్థితులను బట్టి నాకు వివాహం అయినటువంటి సందర్భంలో నేను ప్రత్యేకంగా ఒక వ్యాపారం పెట్టుకోవాలని మణికంఠ హోమ్ నీడ్స్ అనేటువంటి వ్యాపారాన్ని నేను ఆరంభించాను. అనుకోనటువంటి పరిస్థితుల్లో నేను చాలా ఎక్కువగా ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితి నాకు ఎదురయ్యింది. రైస్ మిల్ బిజినెస్ పెట్టిన తర్వాత రైస్ మిల్లు మా నాన్నగారు నడిపారు. కానీ నేను ఆ తదుపరి నా సొంతంగా వివాహం అయిన తర్వాత నేను చేసుకోవాలి కాబట్టి నేను ప్రత్యేకంగా నా సొంత వ్యాపారాన్ని నేను పెట్టుకుంటాం అనేటువంటిది జరిగింది. అలాంటి సందర్భంలో అనుకున్నటువంటి పరిస్థితిని బట్టి
చాలా దారుణమైనటువంటి నష్టాన్ని నేను చవిచూశాను అని చెప్పి నేను వ్యసనాలు రకరకాల కింద మాత్రం ఏం పాడు చేయలేదు. అది ఎలాగయ్యిందో కూడా నాకు తెలియదు. అయితే ఆ తదుపరి ప్రభులోకి వచ్చిన తర్వాత మాత్రం నేను అనుకున్నది ఏంటంటే ఆ నిజమైనటువంటి దేవుడిని ఎరగటానికి అలా జరిగిందని నేను ఖచ్చితంగా భావిస్తాను. అలాంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో నేను సాక్ష్యం చెప్పే సందర్భంలో నా ఆస్తి అంతా కూడా పోయినందుకు దేవునికి స్తోత్రం అని చెప్పినప్పుడు చాలా మంది క్రైస్తవ సోదరులు మీరు అలా ఎందుకు చెప్తున్నారు అనేటువంటి మాటకి నేను చెప్పిన జవాబు ఏంటంటే నిజమైనటువంటి దేవుణ్ణి, సజీవుడైనటువంటి దేవుణ్ణి, పరలోకం ఇచ్చేటువంటి దేవుణ్ణి నేను తెలుసుకున్నాను. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి కూడా శాశ్వతం కాదు అనే భావంతో నేను అసలు మీరు అంటే మీకు రాజకీయ పరంగా ఆ తర్వాత వ్యాపార పరంగా మంచి పట్టున్నటువంటి కుటుంబ నేపథ్యం కలిగినటువంటి వారిని అన్ని విషయాల్లో కూడా మరి ఆరితేరినటువంటి పరిస్థితులు. అయితే మీకు కలిగినటువంటి వ్యాపారంలో కలిగినటువంటి నష్టం ఒక రకంగా మీకు అది మీరు మంచిదని చెప్తున్నారు. అయితే మీరు ప్రభులోకి రావడానికి అది కూడా ఒక కారణంగా మీరు మాట్లాడడం జరుగుతుంది. అయితే అసలు ప్రభులోకి రావడానికి మిమ్మల్ని ఎవరైనా బలవంతం పరిచినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ప్రభులోకి వస్తే బలవంతం పెట్టి మీరు ప్రభు నమ్ముకోండి బలవంతంగా మీరు ఏమన్నా ప్రభులోకి వచ్చారా, లేకపోతే ఇష్టపూర్వకంగానే మీరు ప్రభులోకి వచ్చారా? నేను 100% మరి ఎవరో కూడా నన్ను ప్రేరేపించలేదు. కానీ ఖచ్చితంగా నేను పడినటువంటి సమస్యల్లో దాన్ని అధిగమించడానికి మా తండ్రులు బట్టి ఉన్నటువంటి దాన్ని బట్టి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు నేను చేశాను. పూజలు పురస్కారాలు రకరకాలు చేశాను వాటన్నిటిని అధిగమించడానికి. అలాంటి సందర్భంలో నేను కలవకుండానే మరి నా దగ్గరికి బైబిల్ రావటం అనేటువంటి జరిగింది. ఎలా వచ్చింది? దానికి కారణం మామిడి అహాజరాజు గారు అని వారును మా ప్రియ ఆత్మీయ తల్లి స్వర్ణ గారు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో నేను పడుతున్నటువంటి కష్టాలను బట్టి కాకినాడకి సంబంధించిన వారు నరసాపురం ప్రాంత వాసులు. అంతకుముందు అయితే వారు నాకు తెలియదు. అయితే కాకినాడలో చిక్కం పల్లవరాజు గారు అని నా యొక్క కో బ్రదర్ ఆయన ఉన్నారు. వారు ముందుగానే ప్రభువుని ఎరిగిన వారు. నేను పడుతున్నటువంటి కష్టాలను బట్టి ప్రభువుని మనకి పరిచయం చేయాలని ఆయన ఉద్దేశం. అలాంటి సందర్భాన్ని బట్టి ఎంతో శ్రమపడిన సాధు సుందర్ సింగ్ అనేటువంటి దైవజనుడి యొక్క పుస్తకాన్ని వారు ఇచ్చారు. అయితే ఆనాడు నాకున్నటువంటి పరిస్థితిని బట్టి నేను చాలా నిర్లక్ష్యం చేసి దాన్ని చదవలేదు. కానీ ఇవాళ చూసినప్పుడు ఆ పుస్తకాన్ని బట్టే మరి ఆహజరాజు గారు స్వర్ణ దంపతులు మన నర్సపూర్ మిషనరీ స్కూల్ గ్రౌండ్ వెనకాల ఉన్నటువంటి వారి గృహానికి వెళ్ళటం అనేటువంటి జరిగింది. ఆ సందర్భంలో వారితో పరిచయం కావటం అలాగే మరి స్వర్ణ గారి యొక్క సహోదరి ఆ సందర్భంలో కాకినాడ నుంచి వచ్చి వారు ఉండటం, ఆ పుస్తకం వారికి అందజేసేటువంటి ప్రయత్నంలో వారు మరి నేను ప్రార్థన చేస్తాను అనేటువంటి ఒక మాటను అన్నారు. వెళ్ళినప్పుడు అన్నారు, అంటే వారి వదిన గారు అన్నారు, సరే మనం ఉన్న కష్టాల్లో ఈ రకంగా అయినా మనకి ఏమైనా కొద్దిగా ఇదవుతుందేమో అనే ఉద్దేశంతో నేను సరే ప్రార్థన చేయండి అన్నాను. ఈ లోపల నా ఆత్మీయమైనటువంటి తండ్రి గారు అయినటువంటి అహదరాజు గారు అక్కడికి రావటం జరిగింది. వారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేసాలు ఉన్నాయి, నాకు పెద్ద పెద్ద మేసాలు. తర్వాత అంటే ఒక మాట మీకు కింద ఇక్కడ ఎంతవరకు కూడా మేసాలు ఉండి పైగా దిక్కువండి మేసాలు ఉండి, అలాగే నేను వెళ్ళే దేవాలయాలకు సంబంధించిన ప్రతి బొట్టు కూడా నేను చేసుకుని వెళ్ళాను. దాని మీద వారు వయసులో పెద్దవారు అయినప్పటికీ కూడా చాలా భయపడుతూ మీకు బైబిల్ ఇద్దారనుకుంటున్నాను, చదువుతారా అని అడిగారు. అయితే నేను మామూలుగానే స్పందించి తప్పనిసరిగా నాకు బైబిల్ ఇవ్వండి మాస్టర్ అని చెప్పి వారిని అడగటం జరిగింది. ఆ రకంగా వారు నాకు బైబిల్ ఇవ్వటం జరిగింది. బైబిల్ నాకు వారు ఇచ్చినప్పుడు అది ఎలా చదవాలో నాకు తెలియనప్పుడు ఎలా చదవాలి అని అంటే నేను చెప్తానన్నారు. ఈ లోపలనే నేను ఆదికాండంలో
మరి మొదటి 10 అధ్యాయాలు కూడా నేను చదువుతూ ఉన్నాను. అలాంటి క్రమంలో నేను చేసిన వ్యాపార నష్టాన్ని బట్టి నాకున్న పొలం కానీ, బంగారం కానీ, డబ్బు కానీ అంతా కూడా నేను కోల్పోవటం జరిగింది. అప్పుడున్న సందర్భంలో ఇంకా బాగా చెప్పాలంటే నా వలన అనేక హెల్ప్ అయినటువంటి వాళ్ళు కూడా నన్ను చూసి జడుచుకునే పరిస్థితుల్లోకి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఆ బైబిల్ని నేను చదివాను. అప్పుడు నేను ఇవాళ సిగ్గుపడేది ఏంటంటే ఆ బైబిల్ చదివే క్రమంలో నేను జర్దాకిళ్ళీల్లో అన్ని రకాలు నవిలేవాడిని. సిగరెట్, బీడి, చుట్ట ఇవన్నీ కూడా కాల్చేవాడిని. దాని బైబిల్ యొక్క పవిత్రత తెలియక దాన్ని అపవిత్రమైనటువంటి నోటితోటే నేను చిన్నగా వ్యాపారం చేసే పబ్లిక్ టెలిఫోన్ వ్యాపార స్థలంలో నేను ఆ బైబిల్ చదివాను. చాలా విచిత్రంగా నాకు ఒక సమాధానం, శాంతి అనేది కలిగింది. అప్పుడు వాస్తవంగా నేను ఏమనుకున్నానంటే నాకున్న పరిస్థితిని బట్టి నేను దీన్ని అధిగమించలేను కాబట్టి, అంటే లోకంలో సామెత ఉంటుంది. ఎందుకంటే ఏమవుతుందంటే ఏ దారి లేకపోతే గోదావరి అనేటువంటి మాటను చూసినప్పుడు ఒకవేళ ఈ బైబిల్ కనుక చదవకపోతే ఒకవేళ నా జీవితం అలాగే అంతం అయ్యేదేమో. అయితే బైబిల్ చదివినప్పుడు నాకు వెంటనే ఏమైందంటే శాంతి కలిగింది, సమాధానం వచ్చింది, మనసులో సమాధానం కలిగింది. కలిగినప్పుడు అప్పుడు కూడా యేసు ప్రభువుని దేవుడు అని నేను అనుకోలేదు, చదువుతున్నా తప్ప అనుకోలేదు. కానీ శాంతి అనేటువంటిది ఎప్పుడైతే కలిగింది నేను అనుకున్నాను. అంతకుముందు అనేక మంది ద్వారా నేను విన్నదాన్ని బట్టి యేసు ప్రభు అనేటువంటి ఆయన ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు విడిపించేవాడు అని గ్రహించాను. దేవుడు అని అనుకోలేదు, అంగీకరించలేదు. అలాంటి క్రమంలో జరిగిన పరిస్థితి ఏంటంటే మరి వీరవాసరం అనేటువంటి గ్రామంలో మద్దాల ఫణేంద్ర కుమార్ అని చెప్పి మా బావగారు ఉన్నారు. వారి భార్య స్వయాన నా పెదనాన్న కూతురు. వారు నేను అప్పుడు ప్రభువుని 96 కంటే ముందు అనేక సంవత్సరాలుగా వారు ప్రభువుని నమ్ముకుని అక్కడ వారు చర్చిని బైబిల్ మిషన్ ద్వారా వారు రన్ చేస్తూ ఉన్నారు. అలాంటి క్రమంలో మా యొక్క కుమారుడు మరి దేవాలయంలో చదువుతూ ఉండగా వచ్చే దారిలో ఈ రకంగా నేను బైబిల్ చదివినప్పుడు నాకు ఎలా అనిపించింది కాబట్టి చర్చికి వెళ్తే బాగుంటది అని అనిపించినప్పుడు నరసాపురంలో వెళితే నా కుల నేపథ్యాన్ని బట్టి, వ్యాపార నేపథ్యాన్ని బట్టి, రాజకీయ నేపథ్యాన్ని బట్టి నేనేమన్నా కొద్దిగా వికరించబడతానేమో అని ఆ రోజు ధైర్యం చేయలేక అక్కడికి వెళ్తాం అనేటువంటి జరిగింది. వెళ్ళాను. వెళ్ళినప్పుడు సరిగ్గా అది ఆదివారం. నతానేల్ గారు అని పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తున్నారు, బైబిల్ మిషన్ పాస్టర్ గారు. ఆ సందర్భంలో వారు నేను వెళ్ళిన వెంటనే చాలా భయపడ్డారు. నేను ముందే మీకు చెప్పాను, చక్కగా మీసాలు 2 ఇలా ఉండి ఈ బొట్లతో వెళ్ళినప్పుడు అయ్యబాబు ఎలా వచ్చేవేంటి అనే విధంగా వాళ్ళు భయపడతారు. కానీ నేనేమన్నానంటే అలాగ నేను తెలుసుకున్నాను, కొద్దిగా ప్రార్థన చేయండి నా పరిస్థితులు అన్నప్పుడు మా అక్కగారు మరి ఎస్తేర్ రాణి గారు అలాగే మరి ఆ దైవజనులు అది కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి తర్వాత నేను అక్కడ బయలుదేరి వస్తూ ఉండగా నాకు బస్సులో ఒక ఆత్మీయమైనటువంటి సంఘర్షణ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఏదో తెలియనటువంటి గొంతు నాతో ఏం మాట్లాడుతుందంటే, నువ్వు అనేక సంవత్సరాలుగా మీ తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఏదో అనుసరిస్తున్నారు కదా, ఈ సందర్భంలో నీవు బైబిల్లో నీకు తెలియకుండానే 10 అధ్యాయాలు చదివినప్పుడు నేను శాంతి కలగజేశాను కదా, ఈ సందర్భంలో నువ్వు దేవుడు ఎవరు అనుకుంటున్నావు అనే మాటనే అని ఒక ప్రేరేపణ అనేటువంటిది వచ్చినప్పుడు ఆ బస్సు ప్రయాణంలోనే నేను ఖచ్చితంగా నేను అన్నాను, ప్రభువా నువ్వే దేవుడు అని నేను ఎక్కడ నేను అంగీకరిస్తున్నాను. మరి ఈ సందర్భంలో నేను చాలా కష్టాల్లో ఉన్నాను, వీటన్నిటి నుంచి కూడా నువ్వు ఖచ్చితంగా నన్ను విడిపించాలి అని ఖచ్చితంగా నేను చెప్పడం అనేటువంటిది జరిగిందండి. అక్కడి నుండి నేను నరసాపురం వచ్చిన వెంటనే నా భార్య దగ్గరికి తిన్నంగా వచ్చి నన్ను ఎవరో కూడా ప్రభువుని నమ్ముకుంటే బలవంతం చేయలేదు, ఈ రోజు కూడా నేను ఎవరిని కూడా బలవంతం చేయలేదు. దానికి ఉదాహరణ ఏంటంటే నేను ఇంటికి వచ్చిన వెంటనే నా భార్యతో, అమ్మ ఎందుకో యేసు ప్రభు మీద నమ్ముకోవాలనే మనసు నాకు కలిగింది కాబట్టి నువ్వు
నిన్నేమో నేను అభ్యంతరపరచను, కానీ నేను ప్రభుని నమ్ముకుందాలనుకుంటున్నాను కాబట్టి నాకు కొంచెం సహకరించు అంటూ ఎందుకన్నా నాకు తెలియదు. ఏమన్నానంటే, నేను నమ్మినటువంటి యేసు ప్రభు నిజమైనటువంటి వాడైతే 10 రోజుల్లో నువ్వు కూడా ప్రభుని నమ్ముకుంటావనే మాట నేను అన్నాను. నా వైఫ్తో అన్నాను అక్కడి నుంచి వచ్చిన వెంటనే. చాలా విచిత్రంగా ఇప్పుడు చెప్పే సాక్ష్యం ఏంటంటే, సరిగ్గా ఇంచుమించు వారం 10 రోజుల లోపులోనే ఆమె కూడా ప్రభుని అంగీకరించింది. చాలా ఆశ్చర్యకరంగా ఆవిడేమన్నారంటే, మీరు నమ్మిన దేవుడే నా దేవుడు అనేటువంటి భావంతో అప్పటి నుంచి నాతో కలిపి ప్రార్థన చేసుకుంటూ ఆవిడ అలా ప్రయాణం చేయటం అనేటువంటి జరిగింది. అది పరిస్థితి. మీరు అంటే ఈ సంఘర్షణ జరిగింది, మీరు ప్రభుని మీరు మాట ఇవ్వడం, మీరు ఇంటికి రావడం, ఇదంతా ఒక ఎత్తు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచర్య సేవ చేయాలనేటువంటి తలపు మీకు ఎలా వచ్చింది? దానికి ముందుగా చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఈ సందర్భంలో నేను ఇంతకుముందు చెప్పిన మాట ఏంటంటే, ఆయన దేవుడు అని అనుకోలేదు, కానీ నా సమస్య మనుషుల యొక్క సమస్యలు తీర్చేవాడు అని అనుకున్నాను. అయితే ఎప్పుడు అయితే నేను ఇక్కడికి వచ్చి నేను ఈ ఆర్థిక పరమైనటువంటి ఈ సమస్యలకు పరిష్కారం కొరకు వెతుకుతూ ఉండగా, ఎప్పుడైతే నేను అక్కడ ప్రార్థన చేసుకొచ్చానో వెంటనే నా సమస్య పరిష్కారం అయిపోయింది. అది ఎంతే అనేటువంటిది వివరించడానికి సమయం లేదు, కానీ ఖచ్చితంగా అక్కడ కలిగినప్పుడు నాకు వెంటనే ఏమైందంటే ఆయన మీద ఇంకా గౌరవం పెరిగింది. ప్రభు మీద పెరిగినప్పుడు నేను బైబిల్ ఇంకా డీప్ గా చదవటం మొదలుపెట్టినప్పుడు నాకు ఏమనిపించిందంటే, యేసు ప్రభు అనేటువంటి ఆయన మనుషుల చేత గాని యంత్రాల చేత గాని చేయబడిన వాడు కాదు అనేటువంటి మాటకి నేను ఒక అవగాహనకు రావటం అనేటువంటి జరిగినప్పుడు నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను. దేవుడు మనుషులు చేస్తాడా, మనుషులు దేవుడు చేస్తాడు, లేకపోతే మనుషులు చేసినటువంటిది దేవుడా అనేటువంటి విధానంలో నేను ఒక పద్ధతికి వచ్చినప్పుడు నిజమే అని చెప్పి ఇంకా డీప్ గా బైబిల్ చదివినప్పుడు ఆయన సర్వసృష్టికర్తని అక్కడ చూసినప్పుడు ఆకాశానికి భూమికి మరి సముద్రానికి కూడా ఆయనే పునాదేసి అందులో సమస్తానికి కూడా ఆయనే నిర్మాణకుడు అనేటువంటి మాట కలిగినప్పుడు నేను ఖచ్చితంగా ఆయన సంపూర్ణంగా రక్షకుడిగా అంగీకరించాను. అంగీకరించినప్పుడు ఆ తదుపరి నేను ఏం చేశానంటే, మన మిషనరీ స్కూల్ దగ్గర ఉన్నటువంటి జీడిఎం అసెంబ్లీకి నేను వెళ్ళేవాడిని. ఇప్పుడు ఎంట్రీ చేస్తున్నటువంటి సోదరులు కూడా వారు నాతో కూడా కలిపి ఉండేవారే. అక్కడికి వెళ్తానికి కూడా కారణం ఏంటంటే, నా ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి అహదరాజ్ గారు, స్వర్ణమ్మ, వారి ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళటం అనేటువంటిది జరిగింది. 1998లో మందిరానికి వెళ్ళకముందు తీసుకున్నారా, లేకపోతే మనకి వెళ్ళిన తర్వాత జీడిఎం అసెంబ్లీలోనే వారు జ్యోతి హాస్టల్ అంకారు ఉంటారు, కృపానందం గారు దగ్గర నేను బాప్తిసం అనేటువంటి 98లో తీసుకున్నాను. నేను 98లో తీసుకుని నేను అలాగే ఆ యొక్క సంబంధమైనటువంటి వారితో నేను ఆ యొక్క రిలేషన్ ని అలాగే కొనసాగిస్తూ ఉన్నాను. అయితే నాకున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులను బట్టి మరి నేను నరసాపురం మరి నడిబొడ్డులో వ్యాపారుల మధ్య నాకు వచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, అలాగే జీడిఎం అసెంబ్లీ పరంగా కూడా నేను మల్లిపూడి మెరక ఆ ప్రాంతాల్లో కూడా నేను వారి పరిచారకుడు అంటారు కదా, ఆ రకంగా కూడా నేను పనిచేయటం అనేటువంటి ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా నన్ను ప్రేమిస్తారు, వాళ్ళతో ఇదిగా ఉన్నాను. కానీ నాకు ఇక్కడ ఈ అన్ని జనుల మధ్యన నేను నివాసం చేసే ప్రాంతంలో నేను ఇంకా కూడా పరిచర్య చేయాలనేటువంటి భావంతో వచ్చాను. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకి జవాబు ఏంటంటే, 1998లో నేను బాప్తిసం తీసుకుంటాక ముందు 96కి 98కి మధ్యలో మన రాజు గారు లేకపోతే ఏదా జేస్తాసు ఇలాగ కొంతమంది దైవజనులు ఉన్నప్పుడు మేమందరం కలిపి అదే ప్రాంతంలో ప్రతి మంగళవారం ప్రార్థన అనేటువంటిది అక్కడ పెడుతూ సువార్తనే మేము నడుపుతూ ఉండేవాళ్ళం. అయితే 2000 సంవత్సరంలో యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం ద్వారా ప్రభు నన్ను సేవకు పిలిచినప్పుడు ఆ యొక్క పరిచర్య అనేటువంటిది ఆరంభించాం. ముందుగా చిన్న గదిలో ప్రారంభించి
ఆ తదుపరి 2003 నవంబర్ 14వ తారీఖున చిన్న మందిరంగా ఏర్పాటు చేసుకుని అక్కడ పరిచర్య అనేటువంటిది ఇంచుమించుగా 26 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. నేను ప్రభువుని నమ్ముకున్నది మాత్రం 1996 సంవత్సరం. 96 సంవత్సరంలో మీరు ప్రభువుని నమ్ముకున్నారు. అప్పుడే వారు నాకు అంటే మీరు ప్రభువుని నమ్ముకోవడం వలన మీరు ప్రభువుని నమ్ముకొని దాని తర్వాత వచ్చినటువంటి మీకు ఆలోచన ఏంటంటే నేను ఎలాగైతే ప్రభువుని నమ్ముకున్నానో నా తోటి వారు కూడా, నేను తిరిగినటువంటి ప్రాంత ప్రజలు లేకపోతే కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, వాళ్ళు కూడా ప్రభువులోకి నడిపించాలనేటువంటి ఆలోచన మీకు కలిగింది. అలాంటి ఆలోచన కలిగే నేను ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి నాకు గొప్ప భాగ్యంగా అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఈ ప్రాంత ప్రజలకు కూడా, అంటే నరసాపురం కోటిపల్లి వారి వీధి ప్రాంత ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, భిన్న మనస్తత్వాలు, మతాలు, కులాలు కలిగిన వారు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ నన్ను వారు ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా వారంతా కూడా చక్కగా, నేను ఏ దేవుని యొక్క కార్యక్రమం చేసినా వారందరూ కూడా వస్తే ఆ వంటలో గాని వడ్డించే విషయంలో, వచ్చేటువంటి వారిని గౌరవించే విషయంలో వాళ్ళు చక్కగా నాకు ఎప్పుడు కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నారు. అది నేను ఒక ప్రత్యేకమైన విజయంగా భావిస్తూ, ఇంకా నా ఉద్దేశంలో ఏంటంటే వాళ్ళందరినీ కూడా దేవుడి కొరకు సంపాదించాలనేటువంటిది నా గోలు. అదే ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాట కొరకే నేను మరొక మాట్లాడుతున్నాను. చాలా మంది ఏమనుకున్నారంటే సేవ చేస్తున్నాడు అని అంటే ఎంతో సంపాదిస్తాడు, ఒక సేవకుడు అనేటువంటి వాడు సంపాదన ఎంతో వస్తుంది అని అంటా ఉంటారు. మీరు ఎంత సంపాదించారు? అది చాలా తప్పు. ఎందుకంటే దేవుడిని వ్యాపారం అనేటువంటి దృక్పథంలో ఎప్పుడు చూడను. అంటే మీరు అడిగినటువంటి ప్రశ్న ఒక సహచర క్రైస్తవుడిగా వాళ్ళు అడిగింది కావచ్చు, కానీ ఒక రకంగా చూస్తే చాలా నవ్వు వస్తుంది. ఇవాళ నిజంగా కూడా చూస్తే డబ్బుల కొరకే గనక నేను అనుకుంటే గనక నాకు ఎదురైనటువంటి కష్టాల్లో ఒక్క నిమిషం కూడా ప్రభువులో ఉండకూడదు. ఎందుకనంటే ఈ ప్రభువులోకి రావటానికి ముందు కలుగంటి శ్యామలరావు అని నా స్నేహితుడు ఉన్నాడు. ఈ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు అడగాలి. ఆయన విశ్వబ్రాహ్మణ సోదరుడు. ఆయనతో నేను అన్నాను, అయ్యా నేను వ్యాపార పరంగా అది కూడా నష్టపోయాను కాబట్టి నేను వడ్డీ వ్యాపారం చేయాలనుకుంటున్నాను, వడ్డీకే డబ్బులు పాటు తెచ్చానని వారిని అడగటం జరిగింది. వారు బంగారం గీయటం అది కూడా నేర్పుతాను అనుకున్న వారం 10 రోజులకి కీర్తనలో దేవుడు ఏమన్నాడంటే, నీ ద్రవ్యమును వడ్డీకి అప్పీయరాదనే మాట అన్నాడు. దేవుడు చెప్పినటువంటి మాటకి ఆ సందర్భంలో నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నేను 10 పైసలు కూడా చాలా కష్టాల్లో ఉన్నాను. కానీ నిక్కచ్చిగా దేవుడికే నేను కట్టుబడి ఉండి పనిచేశాను. ఇవాళ నిజంగానే అపోహపడిన విధంగా కనుక నేను కనుక సంపాదిస్తే మీరన్న అంచనా ప్రకారం నరసాపురం అంతా కూడా నేను కొనేయగలను. అయితే ఒక ధైర్యం చేసి నాతో సాన్నిధ్యం కలిగినటువంటి ఒక స్నేహితుడు మాత్రం అడిగాడు. ఏమని అడిగాడంటే, ఏమండి మీరు ప్రభువుని నమ్ముకుంటంలో వ్యాపార పరంగా నష్టపోయారు కాబట్టి ఎవరో కొంతమంది విదేశీయులు లేకపోతే స్థానిక క్రైస్తవ సోదరులు మీకు కొన్ని లక్షల రూపాయలు ఇవ్వటం ద్వారా మీరు ప్రభువుని అంగీకరించుంటారనేటువంటి మాటని ఆయన అంటూ, ధైర్యంగా నాకున్నటువంటి సాన్నిధ్యంతో దయించి తప్పుగా ఎవరు అనుకోకండి, ఆయన ఏమన్నాడంటే, ఆయన పేరు నేను చెప్పను బాగోదు, ఏమన్నాడంటే, ఇవాళ మీకెంత డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి ఆ క్రైస్తవాన్ని విడిచిపెట్టి వస్తారని వారు అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పిన సమాధానం ఏంటంటే, నేను డబ్బుల కోసం ప్రభువుని నమ్ముకోలేదు. ఇవాళ ఆయన చేసిన పని ఎవరో చేయలేదు. ఒక పని చేయండి, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, మీరు పెడతారా అనేటువంటి ప్రశ్నతో ఆయన మౌనం దాల్చడం అనేటువంటిదే. అంటే చాలా మంది ఈ ప్రశ్న మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే, చాలా మంది బయట తెలియనటువంటి వారు అనేది ఏంటంటే, వీళ్ళు దేవుని ఊరికినే నమ్మట్లేదు, వీళ్ళకి ఎవరో డబ్బులు ఇవ్వటం, లేకపోతే సేవ ఊరికినే చేయట్లేదు, వీళ్ళు ఎంతో సంపాదించేస్తున్నారు సేవలో, అవన్నీ అపోహ ప్రజల్లో మనం చూస్తూనే ఉంటున్నాం. అందుకని మరి ఆ ప్రశ్న మిమ్మల్ని అడగడం జరిగింది. మరి నిజానికి మీరు అన్నట్లుగానే ఒకవేళ మీరు అలాగా ఉండుంటే
మరి ఎక్కువగానే సంపాదించుకుందరేమో. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఎంతో మంది దేవుని ఎరగినటువంటి వారిని మీరు ప్రభు కొరకు సంపాదించారు అని నాకు తెలిసినటువంటి సమాచారం బట్టి నేను ప్రభుని స్తుతిస్తా. ఎంతమందిని మీరు ప్రభులోనికి ఇప్పుడు ఇంతవరకు మీరు నడిపించుంటారు? సుమారుగా మరి కొన్ని మరి వందల మందిని ప్రభు కొరకు నేను సంపాదించిన సందర్భం తెలుసు. అలాగే ఈ సందర్భంలో ఇంకో మాట కూడా నేను ఏం చెప్పాలంటే, ఇమ్మానుయేలు ఫెలోషిప్ ట్రస్ట్ అని ఒక దాన్ని ఏర్పాటు చేశాను. దాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా కొంతమంది బయట వారే కాకుండా సహచర క్రైస్తవ సోదరులు కూడా ఈయన ఏదో బయట నుంచి ఏదో రకరకాలుగా తెస్తున్నాడు అలాగే రకాలను మాట్లాడారు. అది అనేటువంటి తప్పు. ఇవాళ చూసినప్పుడు నా కమిట్మెంట్ ఏంటంటే, నేను జీరోలో ఉండగా కూడా నా దగ్గర రూపాయి ఉంటే ₹10 దేవుడి కొరకు కమిట్మెంట్తో, అంటే మళ్ళీ నా సొంత పిల్లలు వాళ్ళకి సంబంధించింది కాకుండా దైవికంగా నా కమిట్మెంట్ ఉన్న దాన్ని చేస్తూ ఆ చిన్న దగ్గర నుంచి కూడా నేను ఇక్కడ అదే నేను కొంతమందికి అవసరాల్లో ఉన్న వరకు సహకరించటం, అది మా రాజుగారు కూడా చేస్తారనుకోండి. అయితే ఈ సందర్భంలో నాకు వచ్చేటువంటి ప్రత్యేకత, వారికి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే, మేము అక్కడ వాళ్ళకి సహకరించే విషయంలో వాళ్ళు ఏ కులం ఏ మతం ఏంటనేది మేము ఎప్పుడు చూడలేదు. వాళ్ళు మానవులు, వాళ్ళకు కూడా దేవుడి చేత సృష్టింపబడ్డారు. వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళకి ఇల్లు లేవు, లేకపోతే వాళ్ళు చదువుకునే పరిస్థితుల్లో ఇబ్బందికరంగా ఉన్నారని మాకున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు మేము ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఈ నెలలో కూడా కొంతమంది MBBS చదువుకునేటువంటి పాప ఇబ్బందుల్లో ఉందని వాళ్ళని మేము అడగలేదు. నా దృష్టికి తెలిసినప్పుడు వెంటనే నెంబర్ తీసుకుని మేము వేసాము. అలాగైనంత మాత్రాన మీరు ఎక్కడైనా సరే దాన్ని మీరు పరిశీలన చేసుకోవచ్చు. నా అకౌంట్లు కానీ మీరు ఎక్కడైనా మీరు చూసుకోవచ్చు. ఆ రకమైన దేవుడు నమ్మకంగా దేవుడికి పనిచేస్తున్నాం. దేవుడు ఏ లోటు లేకుండా చూస్తున్నాడు. అలాగే వారు మేము కూడా ఇక్కడ ఎలా అంటే, ఏదైనా కష్టం వస్తుంది మీకోసం ప్రార్థన చేస్తున్నాం అని మాట చెప్పడానికి మేము ఇష్టపడతలేదు. వారు ఎవరైనప్పటికీ, హిందువులైనా ముస్లింలైనా ఎవరైనప్పటికీ, క్రైస్తవులైనా ఎవరైనా వారి కష్టంలో మేము ఆర్థికంగా కూడా మాకున్న దాన్ని బట్టి మేము సహాయం చేస్తాం. మీకు సేవలో ఇంచుమించు మీరు సేవకు వచ్చి చాలా సంవత్సరాలు, ఇప్పటి వరకు చాలా సంవత్సరాలు అయింది. మరి ఇన్ని సంవత్సరాల్లో మీకు ఎప్పుడైనా నేను ఎందుకు దేవుడిని నమ్ముకున్నాను, ఎందుకు అసలు నేను సేవలోకి రాకుండా బాగుంటుంది, అలాగ ఉంటే బాగుండేమో, అనవసరంగా వచ్చేనేమో అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? నాకు ఎప్పుడు కూడా అనిపించలేదు. కాబట్టి నేను ఎంతవరకు నుంచున్నాను దీంట్లో ప్రభువులో. దానికి ముందుగానే నేను సమాధానం చెప్పాను. ముందే చెప్పిన సమాధానం ఏంటంటే, నేను నిజంగానే కనుక ఇది కష్టం అనుకుంటే ఈ ప్రభువులో ఒక 5 నిమిషాలు కూడా నేను ఉండను. అలాంటి ఆర్థిక పరిస్థితిని, అవమానాలు కూడా నేను ఎదుర్కొన్నాను. కానీ ఇవాళ నాకు కష్టమైనప్పటికీ కూడా ఇష్టంగానే దేవుడిని అనుసరించాను. అదే విషయాన్ని మా కుటుంబాన్ని కూడా నేర్చుకోమని చెప్తాను. మా సంఘ బిడ్డలకు కూడా అదే విషయాన్ని చెప్తాను. ఇవాళ క్రైస్తవ్యం అంటే, క్రీస్తుని నమ్ముకుంటాం అంటే ఏది సమానమైన రోడ్ల మీద, బంగారం రోడ్ల మీద, తాగు రోడ్ల మీద నడవటం కాదు. కానీ ఇవాళ ప్రభువులో ఉండగా మనకు సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి పరిష్కారం ఖచ్చితంగా ప్రభు చూస్తాడు. కష్టాలు రాకుండా ప్రభు గొప్పతనం కూడా మనకు తెలియదు. కాబట్టి ఆ సందర్భంలో ఖచ్చితంగా 100% నేను 100% యేసు ప్రభు కంటే కూడా ఎక్కువ కష్టపడ్డాను నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నా కోసం ఆయన మరి శ్రమ పడ్డాడు, నా యొక్క దరిద్రాన్ని ఆయన భరించాడని. అలాగే చూసినప్పుడు వాక్యం చదివినప్పుడు ఆయన నా కొరకు ప్రాణం పెట్టినటువంటి విధానం ఇదంతా చూసినప్పుడు నేను చేసింది చిన్న విషయంగా నేను భావిస్తాను. ఇవాళ కూడా చాలా సంతోషంగా ఆయన వైపు చూస్తూ నేను ప్రయాణం చేస్తున్నాను. ఈ సందర్భంలో నా గురి ఏంటంటే ఆయన చేరటమే. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో నా యొక్క ఆలోచన ఏంటంటే, నేను ఏదైతే నమ్ముకున్నానో ఆ ప్రకారంగా అనేకమైనటువంటి ఆత్మను సంపాదించడమే తప్ప డబ్బులు కాదు. ఈ సందర్భంలో చాలా మందిని నా చుట్టుపక్కల చూసినప్పుడు సంపాదించిన వాళ్ళు చాలా మంది మాయమైపోవటం నేను చూస్తున్నాను. వాళ్ళు ఉన్నటువంటి ఆస్తులు, ధనమదేకుడు ఇక్కడ ఉండటం, తర్వాత వారి కుటుంబ సభ్యులు మరి దెబ్బలాడుకుంటాం అది చూస్తున్నాం. కాబట్టి ఇవాళ యేసు ప్రభువే నా ధనం, దేవుడే నా పక్షంగా ఉండగా నాకు వేరే విధానం ఏమీ లేదు. కాబట్టి
నాకు ఏ కష్టం కూడా లేదు, చాలా ఇష్టంగా 100% ఆయన వెంబడిస్తున్నాను. ఈరోజు మరొక ప్రశ్న చివరిగా, అంటే మీ జీవితంలో కష్టాలు ప్రభువుని నమ్ముకోకముందు కష్టాలు వచ్చినాయి, ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ఆ కష్టాలు మీకు ఏమీ పెద్ద కష్టాలు కనిపించలేదు, ఎందుకంటే మీరు ప్రభుని బలంగా నమ్మి ప్రభు కొరకు బహుబలంగా జీవిస్తున్నటువంటి చక్కని దైవజనులు. అయితే చాలా మంది బయట వారు అనేటువంటిది ఏంటంటే ప్రభుని నమ్ముకున్న తర్వాత మాకు కష్టాలు ఎక్కువైపోయినాయి, మాకు శ్రమలు ఎక్కువైపోయినాయి, లేకపోతే మాకు ఇంకోటి ఎక్కువైపోయింది అని చెప్పి కొంతమంది మరలా తిరిగి వెనకకు వెళ్ళిపోతున్నటువంటి వారిని మనం అక్కడక్కడ వారి గురించి వింటున్నాం, అక్కడక్కడ మనం చూస్తున్నాం. అది నిజానికి ఎంతవరకు సమంజసం అంటారు? అది అలాగా తిరిగి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా ఉంటాయండి. అంటే దానికి నేను చెప్పే జవాబు ఏంటంటే, ఇవాళ దేవుడితో వాళ్ళ కమిట్మెంట్ సరిగ్గా లేని పరిస్థితిని బట్టి చాలా సందర్భాల్లో చూస్తే వీరి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, దేవుడిగా కాకుండా అది ఆర్థిక పరంగా కానీ లేకపోతే ఇంకొక ఏదో అవసరాల నిమిత్తంగా అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి విధానంలో ఉంటుంది. అయితే ఇవాళ నేనేం చెప్తున్నానంటే, నాలా కనుక ఖచ్చితంగా కమిట్మెంట్ తోటి ఉన్నప్పుడు ఇవాళ ఖచ్చితంగా ప్రతి దానికి కూడా ప్రభు పరిష్కారం చేస్తాడనేటువంటి విశ్వాసం ఉండాలి. ఈ సందర్భంలో అలాంటి వారికి నేను చెప్పేటువంటి ఆత్మీయ హెచ్చరిక ఏంటంటే, మీరు ఇంకా కూడా మరి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువే కనుక మీకు సహాయం చేయకపోతే ఇంకెవరు కూడా సహాయం చేయలేరు. అది చాలా సార్లు కూడా చెప్పాను. కాబట్టి ఇవాళ ఈ ఇంత బలంగా ప్రభువులో ఉండటానికి కారణం ఏంటంటే, ఆయన నిజమైన దేవుడు కాబట్టి, ఆయన సజీవుడైనటువంటి దేవుడు కాబట్టి, ఆయన కేవలం సృష్టికర్త అయినటువంటి దేవుడిగా కాబట్టి నేను ఆ రకంగా చెప్తున్నాను. కాబట్టి ఆ రకంగా రావటం అని అంటే, దేవుడు అని నమ్మొచ్చిన వాళ్ళు మాత్రం ప్రాణం పోయినా వెనక్కి వెళ్ళరు. నేను భక్తులకి చరిత్రలు చదివినప్పుడు నిన్న కూడా ఈ ఆదివారం ప్రసంగంలో నేను చెప్పాను, అపొస్తలుడైనటువంటి పౌలు గారి కోసం చెప్పినప్పుడు ఆయన ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఆఖరికి ఆయన మరి దేవుడి కొరకు జీవించే క్రమంలో ఆయన అనేక శ్రమలు పడుతూ హతసాక్షిగా కూడా అవడానికి ఇదయ్యాడు. అలాంటి కమిట్మెంట్ తో మనం పనిచేయాలని, అలాంటి కమిట్మెంట్ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏమి వదిలేడు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అలాగే ఎవరైతే వెనక్కి వెళ్ళారో అలాంటి పరిస్థితులు అవమానాలు నాకు ఎదురైంది. ఇంకా బాగా చెప్పాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ప్రభువులోకి వచ్చిన తర్వాత నాకు చాలా అప్పులుండే. ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే, మనం ఈ అప్పులోళ్ళు సరిగ్గా భోజనం టైం దొరుకుతాడు అని చెప్పి అప్పుడే వచ్చేవారు. ఇలా ముద్దెట్టుకుందాం అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఖచ్చితంగా అది తింటాకు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటది. ఈ సందర్భంలో దానికి సాక్షి ఏంటంటే, ఈ వీడియో షూట్ చేస్తున్నటువంటి నరేష్ కూడా అప్పుడు మా ఇంటి దగ్గరే ఉండేవాడు, ఆ అబ్బాయి కూడా ఉన్నప్పుడు. అయితే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వన్స్ ఎప్పుడైతే ఈయన సృష్టికర్త, ఈయన నిజమైన దేవుడు అని చెప్పి బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని బేరీ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా కూడా వెనక్కి తిరిగి చూడలేదు. అలాగే మధ్యలో కూడా నాకు అనేకటువంటి అవకాశాలు వచ్చినాయి. ఎలాగనంటే, నేను పడుతున్నటువంటి కష్టాల్లో నన్ను ప్రేమించే మా తల్లి, మా సోదరులు వీళ్ళంతా కూడా నువ్వు ఎందుకు అంత కష్టపడతావు, నీకేదో వ్యాపారం దారి చూపించావు రమ్మని అన్నప్పుడు నేను దేవుడికి మాట ఇచ్చాను, నేను రాను అనేటువంటి మాటనే వారికి ఖచ్చితంగా చెప్తాం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మీరు ఇంత సేవ పరిచయంలో మరి ఎంతో చక్కగా దేవుడి కొరకు నిలబడటం అనేటువంటిది మరి అనేక మందికి అది ప్రోత్సాహకరం. ఎందుకంటే ఈ రోజు నేను చాలా మంది క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి వారు ప్రభుని అంగీకరించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వారు ఉంటున్నారు. కానీ ఇక్కడ మీరు చూసినటువంటి దైవజనులు మరి వారిని చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఈలోపు ఒక మాట మీకు తెలియజేస్తున్నాను. మరి ప్రభుని అంగీకరించినటువంటి వాళ్ళు కూడా మరి ఎందుకు వచ్చింది అని ఎన్నో మాటలు మాట్లాడుతున్నటువంటి తరుణంలో ప్రభుని ఎరగినటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి దైవజనుడు ఎన్నో కష్టాలు ఆయన జీవితంలో, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఇప్పటికీ కూడా మరి ఆయన ఎన్నో కష్టాలు పడుతున్నారు. అయినప్పటికీ కూడా అవేమి కూడా లెక్క చేయకుండా మరి ప్రభువు కొరకే
మరి వారు జీవించడం అనేటువంటిది ఒక సవాల్తో కూడుకున్నటువంటి పరిస్థితి అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు సాక్ష్యము చెప్పాలంటే ఎంతో గొప్ప సాక్ష్యం ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే మరి వారు మనతో వారు పంచుకుంటా ఉన్నారు. మరి మీ జీవితంలో మీకు ఎదురైనటువంటి సేవా జీవితంలో కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా మీకు ఎదురైనటువంటి కష్టం, చాలా బాధ, ఏదైనా దాంట్లో నుంచి మీరు అలాగా బయటికి వస్తా ఉన్నారు? నాకు ఎప్పుడు కూడా కష్టము బాధ అని అనిపించలేదు. ఈ సందర్భంలో బాగా ఉదాహరణ చెప్పాలంటే, చాలా సందర్భాల్లో నాతో మాట్లాడతా కూడా ధైర్యం చేయనటువంటి వాళ్ళు నేను ప్రభువు నమ్ముకుంటున్న దాన్ని బట్టి ఎదురుకుండానే నన్ను నువ్వు ఇలా మంట కలిపావు, ఇలా చేసావని బూతులు కూడా మాట్లాడిన సందర్భం ఉంది. అప్పుడు ఖచ్చితంగా నేను అనుకున్నది ఏంటంటే, ప్రభువా నీకు స్తోత్రం, ఈ రకంగా నీ కొరకు సాక్షిగా నిలబడటానికి నాకు అవకాశం ఇచ్చావు నువ్వు అని నేను అనుకున్నాను తప్ప అది బాధగా నేను ఎప్పుడు కూడా ఎంచుకోలేదు. నేను ఎందుకంటే ఖచ్చితంగా 100% ఇవాళ మరి దేవుడు యేసు ప్రభు నిజమైన దేవుడు అనేటువంటి దాని విషయంలో నేను పూర్తిగా ఒక పద్ధతికి వచ్చేసాను. కాబట్టి ఈ సందర్భంలో కూడా ఇలాగ నన్ను ఎవరైనా ఇలా దూషించినట్టు మా కుటుంబ సభ్యులకి వాళ్ళు అన్ని జనులైనా కోటిపల్లి సురేష్ ఆయన ఎక్స్ చైర్పర్సన్ చేసినటువంటి వ్యక్తి, అలాగే మాకు రాజకీయ నేపథ్యం ఉందని మనం చెప్పాం. అయితే ఈ సందర్భం ఇలాగా జరిగిందని చెప్పినప్పుడు కూడా నేను ఒక క్రైస్తవుడిని అయినా కానీ వాళ్ళది కూడా ఊరుకోరు. కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నా నేను ఎప్పుడు అలాంటి ఏమీ ఉపయోగించుకోలేదు. కానీ దేవుడి పరంగానే నేను ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాను. మీకు చివరిగా ఒక ప్రశ్న, మీరు ప్రభులోకి రాకముందు మీరు మీ చేతులు ఎన్నో డబ్బులు, ఎంతో ధనం మీ చేతుల నుంచి వెళ్ళినటువంటి పరిస్థితులు, ప్రభుని అంగీకరించిన తర్వాత కొన్నిసార్లు, అంటే అన్నిసార్లు కాకుండా కొన్నిసార్లు డబ్బులు లేనటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితులు లేకపోతే అలా ఏదన్నా అక్కడక్కడ మీకు ఎదురైనప్పుడు అప్పుడే బాగుందేమో, అప్పుడే బాగుందా లేకపోతే ఇప్పుడు బాగుందా, ప్రభుని ఎరక ముందు ఉన్నటువంటి పరిస్థితి అది, అంటే మీరు ఒక పద్ధతిగా మరి చివరి వరకు కూడా మంచి కమిట్మెంట్తో మీరు ఉన్నటువంటి దైవజనులే. అయితే మీకు ఎప్పుడైనా ప్రభులోకి వచ్చిన నిరాశ కలిగినటువంటి సందర్భం, అరే ఒకవేళ డబ్బులు లేకపోవచ్చు, ఒకవేళ ఆహారం అటువంటి పరిస్థితి ఏదైనా మీకు ఎదురైనప్పుడు ఆ పరిస్థితి మరలా తిరిగి పూర్వకాల పరిస్థితి, అప్పుడు ఇలాగ ఎప్పుడు కూడా నేను లేను, ప్రభుని అంగీకరించినట్టు ఎలాగ అయ్యింది అని ఒకలాంటి ఫీలింగ్ ఏదైనా మీకు బాధ కలిగిందా? అలాగే నాకు అనిపించలేదు. కానీ నన్ను ప్రేమించే కొంతమంది స్నేహితులు మాత్రం నువ్వు దాంట్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఇలాగ ఎన్ని రకాలుగా అయిపోయావనే మాట అన్నారు. అయితే నాకు మరి నేను చెప్పే రెఫరెన్స్ కరెక్ట్ కాదో నాకు తెలియదు. కానీ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:18 ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి అనేటువంటి మాటను బట్టి నేను సంతోషంలో దేవుని స్తుతించేవాడిని. అలాగే నిజంగా కూడా మీరు అన్నట్టు చాలా ఇబ్బంది అయిపోయింది. ఏది కుటుంబంలో గృహంలో ఆహార పదార్థాల పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, పిల్లల చదువుల పరంగా కానీ, వాళ్ళు కాన్వెంట్కి వెళ్ళే పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా ఒక రూపాయి ఇవ్వాలన్నా ఇబ్బంది కలిగేది. కానీ దాన్ని నేను చెడ్డగా అనుకోలేదు. కానీ నేను ఖచ్చితంగా ఆ ప్రభువుని ఎరగటమే గొప్ప భాగ్యంగా భావిస్తూ దేవుడితో ఏమనేవాడంటే, ప్రభువా ఇలాంటి పరిస్థితిని బట్టి నీకు వందనాలు అని చెప్తూ, ఆ సందర్భంలో మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఏంటంటే, ఈ ప్రభులోకి ఎంటర్ అయ్యే టైంకి డబ్బులే కాకుండా ఒక సైకిల్ లేదు, సరైన చెప్పులు లేవు, సరైన బట్టలు లేవు, ఏమీ కూడా లేనటువంటి పరిస్థితిని నేను చవిచూశాను. అప్పుడు ఆ సందర్భంలో నేను ఎంతసేపు పరిచర్య చేసినప్పుడు వేళ్ల మిద్దులు నేను ఎదుర్కోలేదు. కానీ అలాగే చాలా మందిని ఇవాళ నేను చెప్పేది గమనించండి, చాలా మంది ఏం చేస్తున్నారంటే వారి కులం వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తున్నారు. అలా కూడా నేను చేయలేదు. ఈ మాట ఎందుకంటున్నారో మీరు అర్థం చేసుకోండి. పరలోక రాజ్యంలో కులాలకి మతాలకి స్థానం లేదని చెప్పడానికి, అంటే నా ఉద్దేశంలో సంఘము అంటే అది క్రైస్తవ సంఘంగా నోవాహు వాడలో అన్ని జాతులు ఉన్నట్టుగా ఉండాలి. అది కాబట్టి ఒక కులానికి సంబంధించింది కాదని చెప్తూ
ఈ సందర్భంలో నేను చిన్న చిన్న మురికి వాడల్లో గుడిసెల్లో అలా తిరుగుతూ పనిచేసినప్పుడు నాకు సంబంధించినటువంటి కొంతమంది కూడా వాళ్ళతో కలుస్తున్నారు, వాళ్ళతో భోజనాలు చేస్తున్నారు అనే మాటలున్నా నేనేం ఫీల్ అవ్వలేదు. అయితే ఆ సందర్భంలో ప్రతి దాన్ని కూడా ప్రభువులో నేను ఆలోచన చేసేవాడిని. అప్పుడు నాకేమనిపించిందంటే, నేను చాలా ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తిని ఇలా రావటంలో కారణం ఏంటంటే, దేవుడు చాలా పెద్ద బాధ్యతను నాకు అప్పచెప్పినప్పుడు యేసు ప్రభువుల వారు దేవుడై ఉండి ఒక సామాన్యమైనటువంటి గొర్రెల ఒక వడ్రంగి కుటుంబంలో జన్మించి ఒక పశువుల చాల్లో జన్మించడంలో గొప్పతనం ఏంటంటే, సామాన్యుడు ధనవంతుడు మొదలుకొని సామాన్యుడు కూడా రావాలని. ఈ సందర్భంలో నేను చాలా ధనవంతుడిగా ఉంటే కనుక వీళ్ళందరూ రాలేకపోయారు. కానీ ఇవాళ నేను పరిచర్య ఆరంభించిన దగ్గర నుంచి కూడా చాలా కష్టాలు, బాధలు, వేదనలు, రోగాలు, అనేక రకాలైనటువంటి వాళ్ళ మధ్యనే నేను పరిచర్య చేశాను. అప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, వాళ్ళకి అన్నం లేకపోతే, వాళ్ళకి డబ్బులు లేకపోతే, వాళ్ళకి అనారోగ్యంతో ఉంటే, వాళ్ళ కుటుంబ సమస్యలతో ఉంటే, వాళ్ళకి ఇల్లు లేకపోతే, వాళ్ళకి సైకిల్ లేకపోతే, వాళ్ళకి ధనం లేకపోతే, వాళ్ళకి బియ్యం లేకపోతే, ఇవన్నీ కూడా దేవుడు నాకు నేర్పించేటని నేను భావించి నేను అది చాలా మంది అడుగుతారు, ఏమని అడుగుతారంటే, నీకు బైబిల్ ట్రైనింగ్ అయ్యిందా? మామూలుగా ట్రైనింగ్ అయితే అవ్వచ్చు, కానీ దేవుడి దగ్గర ఇలాంటివి నేను చాలా ఎక్కువ నేర్చుకుని నేను ప్రయాణం చేస్తున్నాను. అది పరిస్థితి. మరి ఇక్కడ చూస్తున్నారు, ఈ రోజు ఒక చక్కని దైవజనుడిని మనం కలుసుకున్నాం. ఎంతో ప్రభువుని ఎరక ముందు నిష్ట కలిగి ఉన్నటువంటి ఆయనే ప్రభువులకు వచ్చిన తర్వాత అంతకంటే కూడా మరి ఎంతో శ్రద్ధాశక్తులతో కష్టాలు ఎదురైనా, శ్రమలు ఎదురవుతున్నా, ఎన్నో ఎదురైనప్పటికీ కూడా వెనుతిరిగి చూడకుండా మరి ఏదైనప్పటికీ కూడా పౌలు గారు అన్నట్లుగా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నట్లుగా మరి ప్రభు కొరకు మరి జీవిస్తూ మరి తనతో పాటు ఉన్నటువంటి వారి సమూహాన్ని ప్రభు కొరకు సిద్ధపాటు చేసినటువంటి ఒక చక్కని దైవజనుడిని మనం కలుసుకున్నాం. అయ్యగారు, మిమ్మల్ని కలుసుకోవడం మరి మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ప్రభు చూపినందుకు దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీకు కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి సమయాన్ని వెచ్చించారు. మాతో పాటు మీ యొక్క సాక్ష్యాల్లో కొంత భాగాన్ని మీరు మాకు తెలియజేసినందుకు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి దేవుడికి, అలాగే ముఖ్యంగా ఇది నా జీవితంలో ఫస్ట్ ఇంటర్వ్యూ. అది నా తమ్ముడు రాజుతో, ఎందుకంటే మేమంతా కూడా అగాధ యూత్ అని మేమందరం చేసేవాళ్ళు. ఇక్కడ ఇంకో మాట కూడా ఏం చెప్పాలంటే, వయసులో నేను పెద్దోడినే కానీ ఆత్మీయంగా మా రాజు మా గురువు అని చెప్పి నేను చెప్తా ఉంటాను. ప్రసాద్ వీళ్ళంతా కూడా నాకు స్పిరిచువల్ గా ముందుకు నడిపించినట్టు. మరి ఈ సందర్భంలో ఈ రకంగా ఈ ప్రపంచానికి ప్రయోజనకరంగా ఆయన నామ మహిమాంతంగా ఈ రకమైనటువంటి సాక్ష్యాన్ని ఇంటర్వ్యూ చేసి మరి నాకున్నటువంటి ఆశను, ఎందుకనంటే ఇవాళ కొంతమందికైనా ఈ మాటల ద్వారా మరి ఆత్మీయ మేలు పొందేటువంటి విధంగా సహకరించిన మా సోదరుడికి వందనాలు. వీడియో చూసి చెప్తున్న నయూరేష్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ.